హహ. యూరప్‌లో బ్లాక్ డెత్ అనే సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక బ్యాక్టీరియా వ్యాధి లక్షల మందిని చంపేస్తుంటే, అప్పటి మనుషులకు సైన్స్ అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు దాన్ని దేవుడి కోపంగా భావించారు. పాపాలు చేసినందుకు శిక్ష పడుతోందని నమ్మి, తమను తాము కొట్టుకోవడం, వీధుల్లో రక్తం కారేలా ప్రాయశ్చిత్తాలు చేయడం మొదలుపెట్టారు. కాని వాస్తవం ఏంటంటే, అది ఎర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చిన వ్యాధి. ఇక్కడ వాళ్ళ భక్తి దాన్ని ఆపలేదు, వాళ్ళ అజ్ఞానం మాత్రమే పెంచింది. అలానే సేలం విచ్ ట్రయల్స్, అక్కడ కొంతమంది అమ్మాయిలకు వచ్చిన హిస్టీరియా, నర్వస్ బ్రేక్డౌన్లను కూడా దయ్యం పట్టింది అని అర్థం చేసుకున్నారు. దేవుడి పేరుతో 20 మందిని చంపేశారు. అక్కడ కూడా దేవుడు నిజంగా ఏమీ చేయలేదు, కాని దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న మనుషులు మాత్రం క్రూరంగా ప్రవర్తించారు. అంటే సమస్య దేవుడు కాదు, దేవుడు అనే కాన్సెప్ట్ని మనిషి ఎలా వాడుకుంటాడన్నదే సమస్య. అయితే చరిత్రలో చాలాసార్లు మనిషి తన భయాన్ని దేవుడిగా ఎలా మార్చుకున్నాడో ఇవి అందులో కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే. అసలు దేవుడు అనేవాడు ఎందుకొచ్చాడు? నిజానికి నువ్వు దేవుడి గురించి కాదు, నీలో ఉన్న భయం గురించి, నీ ఒంటరితనం గురించి మాట్లాడుతున్నావు. ఎందుకంటే మనిషి మొదటిసారి ఈ అంతులేని ఆకాశాన్ని చూసినప్పుడు అతనికి విశ్వం గొప్పదిగా అనిపించలేదు, తన చిన్నదనం భయంకరంగా అనిపించింది. ఆ భయాన్ని తట్టుకోలేక తనకన్నా పెద్దదొకటి తనను కాపాడుతుందనే ఒక ఆలోచనను సృష్టించుకున్నాడు. ఆ ఆలోచనకు దేవుడు అనే పేరు పెట్టాడు. అందుకే ఇది నిజం కంటే అవసరానికి దగ్గరగా ఉంటుంది. మనసు తట్టుకోలేని అస్థిరతకు ఒక ఊరటగా పనిచేస్తుంది. నువ్వు గమనిస్తే దేవుడి రూపం ఎప్పుడూ మనిషి మైండ్ను దాటి బయటకు వెళ్ళదు. కోపంగా ఉన్నవాడు దేవుణ్ణి శిక్షించేవాడిగా ఊహిస్తాడు, ప్రేమతో ఉన్నవాడు దేవుణ్ణి కాపాడేవాడిగా ఊహిస్తాడు. అంటే బయట ఎక్కడో ఒక వ్యక్తి కూర్చోలేదు, లోపల ఉన్న భావాలు బయటకు ఒక ఆకారంగా ప్రొజెక్టవుతున్నాయి. ఇది పూర్తిగా సైకాలజీ పని. మనిషి తనలోని అనిశ్చితిని ఒక పాత్రగా మార్చుకుని దానితో మాట్లాడుకుంటూ, దానికే ప్రార్థనలు చేస్తూ జీవిస్తాడు. కాని ఇక్కడ ఓషో చూపించేదేంటంటే, ఆయన దేవుణ్ణి తీసేసి ఖాళీ చేయమని చెప్పడం కాదు, దేవుణ్ణి ఒక వ్యక్తిగా ఊహించే పరిమితిని కూల్చేయమని చెప్పాడు. ఎందుకంటే వ్యక్తి అంటే ఎప్పుడూ ఒక గడువు, ఒక ఆకారం, ఒక హద్దు ఉంటుంది. కాని జీవితం అలా ఉండదు, అది ఎప్పుడూ మారుతూ ఉండే ప్రవాహం. అందుకే ఆయనకు దేవుడు అనే పదం కంటే దైవత్వం అనే భావన దగ్గరగా ఉంటుంది. అది ఎక్కడో బయట ఉండే వస్తువు కాదు, మనలోనే జరిగే ఒక అనుభవ స్థితి. నువ్వు ఎప్పుడైనా పూర్తిగా నిశ్శబ్దంగా కూర్చొని ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్న క్షణాన్ని గమనిస్తే, ఆ క్షణంలో నువ్వు ఏదో ఒక దాన్ని చూసినట్టు అనిపించదు, కాని నువ్వే ఒక ప్రశాంత స్థితిగా మారిపోతావు. అక్కడ భయం, కోరిక ఉండదు, నేను అనే భావం కూడా కరిగిపోతుంది. అదే దైవత్వం అనిపించే అసలు అనుభవం. కాని మనిషి దాన్ని అలాగే వదిలిపెట్టలేడు. వెంటనే దాన్ని పట్టుకోవాలని, దానికొక రూపమివ్వాలని, దాని చుట్టూ పద్ధతులు కట్టాలని ప్రయత్నిస్తాడు. అలా పూజలు, మంత్రాలు, నియమాలు పుడతాయి. న్యూరోసైన్స్ కోణంలో చూసినా కూడా ఇదే విషయం ఇంకాస్త క్లియరవుతుంది. మనిషి భక్తితో లేదా ప్రార్థనలో మునిగిపోయినప్పుడు బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజవుతాయి. అవే శాంతి, ఆనందం లాంటి అనుభూతుల్నిస్తాయి. దాన్ని చూసి కొందరు ఇదంతా కెమిస్ట్రీ మాత్రమే అని తీసిపారేస్తారు. కాని వారు మర్చిపోతున్న విషయం ఏంటంటే, మన జీవితం మొత్తం కూడా ఇలాంటి కెమికల్ ప్రక్రియలపైనే నడుస్తుంది. ప్రేమ కూడా అదే, బాధ కూడా అదే. కాబట్టి ఆ అనుభూతిని కేవలం కెమిస్ట్రీ అని కొట్టిపారేయడం కంటే, అది మనలో ఎలా అనుభవంగా మారుతుందో చూడడం ముఖ్యం. సో ఫైనల్గా ఓషో చెప్పేదేంటంటే, నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నంతకాలం నువ్వు నిజాన్ని కాదు, నీ బలహీనతను కాపాడుకుంటున్నావు. ఎందుకంటే వెతుకడమంటే నీకింకా ఏదో కావాలి అన్న దాహం. ఆ దాహం వెనక నీ భయం, నీ అసమర్థత, నీ ఒంటరితనం దాక్కునుంటాయి. కాని నువ్వు వాటిని చూడ్డానికి ధైర్యం లేక బయట ఎవరో ఊహించుకుని వాళ్లపై బాధ్యత నెట్టేస్తావు. అదే నీకు సౌకర్యం, అదే నీకు మోసం. అసలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నిన్ను కాపాడ్డానికి, ఎవరూ లేరు నీ పాపపుణ్యాలు చూసుకోవడానికి. నువ్వే ఉన్నావు, నీ జీవితముంది, అంతే. ఆ నిజాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు దేవుణ్ణి గుడ్డిగా, గొర్రెల్లా నమ్ముతారు. జీర్ణించుకున్న వాళ్లకు దేవుడితో పనేముండదు.